అవునండి అవునండి. యా ఓకే ఓకే. యా రాజారాం యాదవ్ గారు మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ భరత్ గారు, మీకు ఒక యాడ్ చేస్తున్నాను. మీరు అన్నది మంచి ప్రశ్నలు ఏమైతుందో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రక పద్ధతిలో సామాజిక కూర్పు ఉంది భరత్ గారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు వెళ్తే మొత్తం ట్రైబల్స్ ఉంటారు ఎక్కువగా, మీకు తెలుసు. కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రంలో సామాజిక కూర్పు వేరే ఉన్నది, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో వేరే ఉంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో వేరే ఉన్నది. కాబట్టి ఈ రిజర్వేషన్ అంశాన్ని రాష్ట్రాలకు వదిలిపెట్టాలి. రాష్ట్రాలకు వదిలిపెడితే, అంటే మీరు అన్నదానికి చెప్తున్నాను, డిస్కషన్ పక్కకి వెళ్తుంది కానీ మీరు అన్నదానికి ఏం చెప్తున్నది, ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాన్ని రిజర్వేషన్ అద్భుతంగా రాష్ట్రాలకు అప్పచెప్తే అద్భుతంగా అక్కడ ఉన్నటువంటి సామాజిక, మేము ఒక్కటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మేము వ్యతిరేకించట్లేదు. ఇయ్యడము ఏ వర్గాలకైనా సరే ఆ వర్గాలలో చదువు, విద్యా, ఉద్యోగ రంగాల్లో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రాధాన్యత లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి. ఇది సామాజిక న్యాయ సూత్రము, ఇది సహజ న్యాయ సూత్రము. అట్లాగే మిగతా మిత్రులు కూడా బీసీలకు ఇవ్వడాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సమాజము ఎస్సీ ఎస్టీ మిత్రులకు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా వస్తున్నాయి. ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అగ్రకులం పేదలకు వాళ్ళకు వస్తున్నాయి, కానీ నష్టపోతున్నది బీసీలే. 50% ఉన్నటువంటి బీసీలు కేవలం 25%కి. ఒక్క నిమిషం నాకు అవకాశం చెప్పండి, నేను చెప్తా. ఇప్పుడు రాజారాం యాదవ్ సహోదరుడు చాలా మంచి మిత్రుడు, ఎందుకంటే మా ఈబీసీ ఉద్యమంలో కూడా ప్రత్యక్ష భాగస్వామ్యుడు. ఈ ఈబీసీలకు కూడా రిజర్వేషన్ కావాలి, స్కాలర్షిప్స్ కావాలి, ఫీ రియంబర్స్మెంట్ కావాలి, ఫ్రీ ఎడ్యుకేషన్ కావాలని మాతో పాటు ప్రత్యక్షంగా పోరాటం చేసిన వ్యక్తులలో రాజారాం యాదవ్ గారు కూడా. కానీ ఒక విషయం ఇక్కడ నేను మాట్లాడేది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, వాళ్ళకు కావాల్సిందే. కానీ రాజారాం యాదవ్ లాంటి వాళ్ళకి అవకాశాలు కావాలంటున్నాం నిజమైన బీదలకు. ఇంకొకటి ఏంటంటే, ఎల్లాక మీరు భరతన్న గారు మీరు చెప్పినట్టు ఈ ఈబీసీ అనే దాని మీద ఒక అపద్రవంగా మాట్లాడుతున్నారు, దాని మీద అపనిందలు వేస్తున్నారు, అసలు ఒక వైషమ్యాలు సృష్టించే విధంగా మాట్లాడుతారు. అది చట్టపరంగా 103 రాజ్యాంగ సవరణ ద్వారా చేసినటువంటిది ఈబీసీ రిజర్వేషన్లు. అది కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క జనాభా ఉన్నది. ఈ తెలంగాణలో కూడా 25 నుంచి 30% అగ్రకులాల జనాభా ఉంది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు. మీరు చూడండి, మొన్న ప్రకారం అట్లా లేదు. అంతకుముందు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో 23.5 ఉన్నది ఓసీల జనాభా, 22 అనుకుంటా, 23.5. తర్వాత ముస్లింలను కలుపుకుంటే మనకు అర్థం కాని ఏంటంటే, ఇక్కడ ముస్లింలు ఏమైందంటే, మాకు ఆధార్ కార్డులు పోతాయేమో, తర్వాత మాకు రిజర్వేషన్లు పోతాయేమో, అవకాశాలు పోతాయేమో, ఇందిరమ్మ ఇండ్లు పోతాయేమో అని ముస్లింలు కూడా అనేక మంది బీసీలలో రాయించుకుంటారు. యాక్చువల్ గా ముస్లింలలో కూడా మెజారిటీ బీసీ కదా, బీసీ కదా, ముస్లింలలో ఓసీలండి. మన రాష్ట్రంలో కొంతమంది, ఆంధ్రప్రదేశ్ లో మన దగ్గర ముస్లింలు కొంతమంది, బీసీలు కొంతమంది, ఓసీలు. కానీ మెజార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు ప్రయోజనాలు ఏడ విఘాతం కలుగుతుందో అని వాళ్ళు కూడా, ముస్లింలు కూడా ఏం చేస్తున్నారంటే, సయ్యద్ గాని, మహమ్మద్ గాని ఇటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తారు, 10% లేదేమో ముస్లింస్, అంతే 11%. సయ్యదులు, పఠాన్లు వాళ్ళు 11% జనాభాల కేవలం మన 4% మాత్రమే బీసీల కింద వస్తారు, మిగతా వాళ్ళంతా కూడా ఓసీల కింద వస్తారు. కానీ ఏమైందంటే ఒక కన్ఫ్యూజన్, ఒక గందరగోళం, అదొకటి. ఇంకొక మాట, రాజారాం యాదవ్ నన్ను చెప్పనియాలి, నువ్వు మొత్తం చెప్పనియాలి. రెండవది ఏంటంటే, ఇప్పుడు నేను కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, నిజమైన బీసీలకు డెడికేషన్ కమిషన్ ద్వారా తేల్చమంటున్నా. రెండవది, మీరు స్థానిక సంస్థలే 42% కాదు 50% ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. స్థానిక సంస్థలే కాదు, మీకు రొటేషన్ లో జెడ్పీ సిస్టమ్, జెడ్పీ చైర్మన్లకు కూడా ఉండేది రిజర్వేషన్. అట్లనే ముఖ్యమంత్రి వరకు కూడా కోరండి అయ్యా, మంత్రుల వరకు కోరండి, ప్రధానమంత్రులు కోరండి. ఎట్లా ప్రధానమంత్రి ఇప్పుడు మోడీ అయిండు, అట్లనే మీరు ఎంపీలు కావాలని కోరండి. మీరు విశాల దృక్పథంతో మీరు రాజ్యం మా చేతికి రావాలని కోరండి, దాంట్లో తప్పులేదు. కానీ మేమేమంటున్నామంటే, అర్హులైనటువంటి ఏదైతే ఎల్లాక నేను ఏ అభిప్రాయం చెప్పినో జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా అదే అభిప్రాయం చెప్పారు. ఇది సైంటిఫిక్ మెథడ్లో ఏదైతే జనాభా తెలుస్తామో, అంటే పారామీటర్స్ ద్వారా రాజ్యాంగం స్ఫూర్తికి విరుద్ధంగా జరగకుండా ఏదైతే నియమావళి ఉందో ఆ నియమావళి ప్రకారంగా తేల్చిన ప్రకారంగా ఎంత శాతం రిజర్వేషన్లు ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు రిజర్వేషన్లు అనేది స్థానిక సంస్థలకని పరిమితం కాకండి. మీరు మంత్రులకు, ముఖ్యమంత్రులకు, ఎంపీలకు కూడా పరిమితంగా మీరు పోరాటం చేయండి అని నేను సూచిస్తున్నా. నెంబర్ 3 ఏమంటున్నంటే, మీరు ఎప్పుడు కూడా
అవతలి కులాల మధ్య అంటే మిగతా కులాల మీద ద్వేషించే విధంగా మీరు మాట్లాడకండి. ఎందుకంటే ఈర్ష్య ద్వేషాలు ఎప్పుడు కూడా అది రావడానికి వీల్లేదు. ఇప్పుడు ఎప్పుడైతే సమగ్రత దెబ్బతింటుందో ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది అనే దాని మీదనే, అందుకనే రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారంగానే. రాజారాం యాదవ్ గారు చెప్పండి. భరత్ గారు, ఈ దేశంలో నిజంగా కూడా వేల సంవత్సరాల నుంచి జరిగినటువంటి అణచివేత, వేల సంవత్సరాల నుంచి జరిగిన వివక్షత, విద్య లేకుండా, చదువు లేకుండా, ఆయుధం పట్టే అవకాశం లేకుండా, గుర్రం ఎక్కే అవకాశం లేకుండా, భూమి మరి ఎంబీసీలకు కావాలని కోరండి. ఒక మాట భరత్, నేననేది అదే రవీంద్రన్, ఒక మాట ఇంత జరిగినా గానీ ఎప్పుడు కూడా ఈ ప్రజలు ఎప్పుడు కూడా వేరే వర్గాల్ని ద్వేషించలేదండి. చరిత్రలో అట్లా జరిగింది, ఇట్లా జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ద్వేషించాలని ఎప్పుడు మేము చెప్పలేదు. మా మహనీయులు కూడా అట్లా చెప్పలేదు. మాకు అట్లాంటి నేచర్ లేదు. మేము ఎప్పుడు కూడా సామాజిక సమతుల్యత జరగాలి, అందరూ బాగుండాలని చెప్పేసి, సహజీవనం జరగాలి, ఈ దేశంలో అందరూ కలిసిమెలిసి బతకాలని చెప్పేసి కోరుకునే బిడ్డలు. నష్టపోయినప్పటికీ, అన్యాయం జరిగినప్పటికీ ఎప్పుడు కూడా విద్వేషపూరితమైనటువంటి వైఖరి ఎప్పుడు లేదు. మాకు ఆలోచన ఉండదు. ఒకసారి మనతో పాటు కూడా ఈ రోజు కూడా మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని ఏదైతే 10% ఉందో అది ఉండని మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు జనతా మోర్చా ప్రకారం పెంచుకొని అంటున్నాం. ఒకసారి మనతో పాటు వి హనుమంతరావు గారు జాయిన్ అవుతున్నారు, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు. అదేవిధంగా